హాయ్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సౌల్ఫుల్ తెలుగు. ఈరోజు మనం మనకెంతో ఇష్టమైన హనుమంతుని గురించి తెలుసుకుందాం ఈ పూర్తి వీడియోలో. పురాణాల ప్రకారం కొన్ని వేల సంవత్సరాల క్రితం పంచవటి అరణ్యాల మధ్య అంజనాద్రి పర్వతంపై ఒక తల్లి తపస్సు చేస్తూ ఉంటుంది. ఆమె పేరు అంజనాదేవి. పూర్వజన్మలో ఆమె ఒక అప్సరస. ఒక ముని శాపం వల్ల ఆమె వానరు రూపంలో భూమిపై జన్మించింది. ఆమె భర్త కేసరి మహారాజు ఒక శూర వానర రాజు. అంజనీదేవి సంతానం కోసం తీవ్రమైన తపస్సు చేయగా వాయుదేవుడు ప్రత్యక్షమై అనుగ్రహించాడు. తన అంశను ఆమెకి ఇచ్చాడు. అంజనాద్రిపై ఒక దివ్య తేజస్సు గల ఒక శిశువు జన్మించాడు. ఆ బాలుడే హనుమంతుడు. అతనికి చాలా పేర్లు ఉన్నాయి. అంజనాదేవి కొడుకు కాబట్టి ఆంజనేయుడు, కేసరి మహారాజు కొడుకు కాబట్టి కేసరి నందనుడు, వాయుదేవుని అంశ కాబట్టి వాయుపుత్రుడు అని ఇలా చాలా పేర్లతో మనం హనుమంతుడిని కొలుస్తూ ఉంటాం. అలా ఆయన కథలోకి వెళ్తే హనుమంతుడు చిన్నప్పటి నుండి అసాధారణ శక్తులతో ఉండేవాడు అని మనం ఎప్పటి నుండో వింటూ ఉన్నాం. ఒకరోజు తెల్లవారుజామున ఆకలి వేస్తూ ఉంటుంది. అప్పుడే తూర్పున ఎర్రగా ఉదయిస్తున్న సూర్యుని చూసి ఆ పండు తింటా అని ఆకాశంలోకి దూకాడు. అది చూసిన ఇంద్రుడు చాలా కంగారు పడ్డాడు. అప్పుడే తన వజ్రాయుధాన్ని హనుమంతుడిపైకి విసిరాడు. ఆ దెబ్బకు హనుమంతుడు ఒక పర్వతంపై పడ్డాడు. అప్పుడు అతని హనువు అంటే దవడ విరిగింది. అందుకే అప్పటి నుండి ఆ బాలుని పేరు హనుమంతుడు అని చెప్పుకుంటారు. కానీ అది అక్కడితో వాయుదేవుడు కోపంతో వాయువును ఆపేశాడు. సమస్త సృష్టి ఊపిరాడక విలవిలలాడిపోతుంది. అప్పుడు బ్రహ్మ, ఇంద్రుడు, యముడు అందరూ వాయుదేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరారు. అప్పుడు హనుమంతునికి అద్భుతమైన వరాలు ఇచ్చారు. బ్రహ్మ ఏ వరం ఇచ్చారంటే ఏ ఆయుధం నిన్ను చంపలేదు అని వరం ఇచ్చారు. ఇంద్రుడు నీ శరీరం వజ్రం కంటే గట్టిగా ఉంటుంది అని వరం ఇచ్చారు. అలాగే వరుణుడు నిన్ను నీళ్లు ముంచలేవు అని వరమిచ్చారు. యముడు నీకు మృత్యువు రాదు అని వరమిచ్చారు. అలా హనుమంతుడు మృత్యుంజయుడు అయ్యారు. అని గర్వం ఎవరికైనా అపాయమే కదా. సో అలా హనుమంతుడు తన శక్తులని తెలుసుకొని తపస్సు చేస్తున్న మునుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆట పట్టించేవారు. వాళ్ళ ఆశ్రమాలు పాడు చేసేవారు. సో అది గ్రహించిన మునులు ఇలా శపించారు. నీకు నీ శక్తులు గుర్తుండవు, మరొకరు గుర్తు చేసినప్పుడే గుర్తుకు వస్తాయని శపిస్తారు. ఆ శాపమే తర్వాత రామకార్యంలో అత్యంత కీలకంగా మారుతుంది. తరువాత హనుమంతుడు తన గురువు కోసం నేరుగా సూర్యభగవాను దగ్గరికి వెళ్ళాడు. నాకు సకల శాస్త్రాలు నేర్పించండి అని వేడుకున్నాడు. సూర్యుడు ఇలా చెప్పాడు, నేను నిరంతరం నడుస్తూనే ఉంటాను. నువ్వు నా ముందే నడుస్తూ నేర్చుకోగలవా అని. తప్పకుండా నేర్చుకుంటాను అని హనుమంతుడు చెప్పారు. అలా రోజు సూర్యుని దగ్గర వేదాలు, శాస్త్రాలు, వ్యాకరణం, యుద్ధ విద్యలు అన్నీ నేర్చుకున్నారు. అప్పుడు గురుదక్షిణ అడగ్గా సూర్యుడు ఇలా చెప్పాడు, నా మిత్రుడు సుగ్రీవునికి సేవ చెయ్యి, అదే నా గురుదక్షిణ అని. దానికి హనుమంతుడు సంతోషంగా ఒప్పుకుంటాడు. తర్వాత హనుమంతుడు సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి ఆయనకు కావాల్సిన సహాయం చేస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో సీతాదేవిని రావణుడు అపహరించాడు. రాముడు, లక్ష్మణుడు ఆమెను వెతుకుతున్నారు. శమాక పర్వతం దగ్గర సుగ్రీవుడు వారిని చూసి వాలి పంపిన శత్రువులు కాదు కదా అని భయపడుతూ ఉంటాడు. అప్పుడే హనుమంతుడు బ్రహ్మణ వేషంలో రాముని ముందుకు వెళ్తాడు. రామునితో అత్యంత మధురంగా, విద్యావంతంగా మాట్లాడతాడు. అప్పుడు రాముడు లక్ష్మణునితో ఇలా అంటాడు, ఇతను మాట్లాడిన తీరు చూడు, ఇంత పరిపక్వంగా అర్థవంతంగా మాట్లాడేవాడు మన శత్రువు ఎప్పటికీ కాలేడు అని అంటాడు. అప్పుడు హనుమంతుడు నిజరూపం దాల్చి రాముణ్ణి భుజం పైన కూర్చోబెట్టుకొని సుగ్రీవుని వద్దకు తీసుకెళ్తాడు. ఆ రోజు నుండి హనుమంతుడు రాముని భక్తుడయ్యాడు. ఈ బంధం ఇలా మొదలవుతుంది. ఇదే భక్తికి అసలైన నిర్వచనం. తర్వాత వానరసేన సహాయంతో తమ్మవారిని వెతుకుతూ సముద్ర తీరానికి చేరుకున్నారు. అప్పుడు అందరూ ఆ సముద్రాన్ని చూసి ఇంత పెద్ద సముద్రాన్ని మనం ఎలా దాటగలమని అందరూ చాలా నిరాశపడ్డారు. ఇది ఎవరికి సాధ్యం కాదు అని అనుకుంటూ ఉన్నారు. అప్పుడు హనుమంతుని దగ్గరికి వచ్చి, హనుమ, నువ్వు ఎవరవో నీకు తెలుసా? నువ్వు వాయుపుత్రుడివి కదా, నీకు ఈ సముద్రం దాటడం చాలా సులువు కదా అని గుర్తు చేస్తాడు.
అప్పుడు హనుమంతునికి ముని శాపం గుర్తుకు వస్తుంది. ఆ శాపం వల్ల మర్చిపోయిన శక్తులన్నీ గుర్తుకు వస్తాయి. అప్పుడు హనుమంతుడు పర్వతం వంటి శరీరంతో జై శ్రీరామ్ అని గర్జించి మహేంద్ర పర్వతంపై నుండి సముద్రంపై వెళ్తూ లంకలోకి ప్రవేశిస్తాడు. చిన్న నిజరూపం దాల్చి రాత్రంతా అన్వేషించాడు. అశోకవనంలో ఒక చెట్టు కింద రాక్షస స్త్రీల మధ్య కళ్ళు మూసుకొని రాముని జపం చేస్తూ సీతాదేవి కనిపించింది. హనుమంతుడు మెల్లగా రామముద్రికను సీత ముందు వేశాడు. సీత ఉలిక్కిపడి చూసి కన్నీళ్లు పెట్టుకుంది. రాముడు పంపాడా అని అడిగింది. అవునమ్మా, రాముడు మిమ్మల్ని తప్పకుండా విడిపిస్తాడు అని అన్నాడు హనుమంతుడు. తర్వాత హనుమంతుడు చాలామంది రాక్షసులను సంహరిస్తాడు. రావణుని సభలో నిర్భయంగా నిలబడి చెప్పాడు, రావణ, రాముని వద్ద క్షమాపణ కోరుకో, సీతను అప్పగించు, లేదా నీ వంశం నాశనం అవుతుంది అని చెప్తాడు. అప్పుడు అహంకారపు రావణుడు హనుమంతుని తోకకు నిప్పు అంటిస్తాడు. అప్పుడు హనుమంతుడు నవ్వుతూ మొత్తం లంకకు నిప్పు అంటించేస్తాడు. ఒక్క రాత్రిలో లంకను కాల్చాడు. ఆ తరువాత రామ-రావణ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇంద్రజిత్తు శక్తి అస్త్రానికి లక్ష్మణుడు మూర్ఛపడి పడిపోతాడు. అప్పుడు వైద్యుడు సుషేణుడు చెప్తాడు, హిమాలయాల్లో సంజీవని పర్వతం పైన ఒక ఔషధం మొక్క ఉంది, అది తెస్తేనే లక్ష్మణుడు బతుకుతాడు అని చెప్తారు. సూర్యోదయంలోపు తీసుకురావాలని కూడా చెప్తారు. అప్పుడు హనుమంతుడు హిమాలయాలకి వెళ్ళి ఆ పర్వతాన్ని చేరుకుంటాడు. కానీ అది ఏ మొక్క అవసరమవుతుందో గుర్తుపట్టలేకపోయాడు. ఒక క్షణం ఆలోచించి మొత్తం పర్వతాన్ని పెకిలించాడు. తర్వాత ఆ సంజీవని లక్ష్మణునికి ఇస్తారు. అప్పుడు ఆయన లేచి చూస్తారు. అప్పుడు రాముడు కన్నీళ్లు పెట్టుకుంటారు. చివరకు రావణ సంహారం జరుగుతుంది. సీత విడుదలవుతుంది. రాముడు అయోధ్యకు తిరిగి వెళ్ళిపోతారు. అయోధ్యకు వెళ్ళిన తర్వాత రామునికి ఘనంగా పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు రాముడు అందరికీ బహుమతులు ఇస్తాడు. హనుమంతుని దగ్గరకు వచ్చి గట్టిగా కౌగిలించుకొని, హనుమ, నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్తాడు. అప్పుడు హనుమంతుడు చాలా వినయంగా, స్వామి, నీ నామస్మరణే నాకు సర్వస్వం, నాకు మరేమీ వద్దు అని చెప్తారు. అప్పుడు హనుమంతుడు రాముని మీద ఉన్న భక్తి మరోసారి చాటుకున్నారు. ఈ వీడియో ద్వారా మనం కూడా చాలా అయితే తెలుసుకున్నాము. భక్తి, స్వామి కోసం అన్నీ చేయగల నిస్వార్థ సేవ, శక్తి, ఎంత పెద్ద అడ్డంకి అయినా సాధించగల ధైర్యం, వినయం, శక్తి ఉన్న అహంకారం లేకపోవడం. ఈ వీడియో ద్వారా అయితే నేను ఈ విషయాలు చాలా నేర్చుకున్నాను. జై హనుమాన్, జై శ్రీరామ్. ఈ స్టోరీ చాలామందికి తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. తెలియని వారి కోసం, చిన్న పిల్లలు తెలియని వారి కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.